హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సో ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ కాంపిటేటివ్ ఇంగ్లీష్. మరి ఈ కాంపిటేటివ్ ఇంగ్లీష్ లో మనకి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ నుంచి ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, అట్ ద సేమ్ టైం ఈ యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అంటే ఎలా ఉంటుంది, ఈ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ గా మారినప్పుడు ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగిస్తారు అనేది ఈ రోజు క్లాస్ లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. And before going to see the topic, my dear friends, I request you to subscribe the channel for the latest and more videos, my dear friends. Come on, let us see the class. Yes, active voice and passive voice. Active and passive voice. మరి ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ లో మొట్టమొదటిగా మనం చూడవలసింది am, do or does ఈక్వల్ టు am, is, are. సో మనకి ఈ డూ డస్ వచ్చినప్పుడు am, is, are అనే హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగించాలి. అంటే ఎలాగంటే ఇది యాక్టివ్ వాయిస్ సంబంధించినవి. ఈ డూ డస్ అని మీకు ఎక్కడ కనపడ్డా సరే వీటిని ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ టెన్సెస్ లో ఉన్న యాక్టివ్ వాయిస్ సంబంధించినవి అని. ఈ am, is, are లు పాసివ్ వాయిస్ కి సంబంధించినవి అని అర్థం. అంటే ఇలాంటి హెల్పింగ్ వెర్బ్స్ వీటన్నిటి కూడా డూ డస్, am, is, are అనేవి హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. మీకు సెంటెన్స్ లో డూ డస్ కనపడినప్పుడు కింద ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా am, is, are అనే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్న వాటిని చూస్ చేసుకోవాలి. ఇది ఒక ట్రిక్ అన్నమాట, చిన్న మనకు ఒక టిప్ లాంటిది ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవుతుంది. చూద్దాం అసలు సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఆ సెంటెన్సెస్ అనేవి ఎలా మారుతావని చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, అయితే వీటికి స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ ప్రకారం మనం చూసామనుకోండి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. లెట్ us see. సబ్జెక్ట్ do or does v1 plus object. ఇది యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ పాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే సబ్జెక్ట్ am, is, are, v3 plus object. సో ఈ రకంగా మనకి పాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు మనం సెంటెన్సెస్ చూద్దాం. ఐ వచ్చినప్పుడు ఖచ్చితంగా డూ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. సో ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు క్లాస్ లోనే ఐ, వి, యు, దే అనే వాటికి ఖచ్చితంగా డూ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. హీ, షీ, ఇట్ అనే వాటికి అనే సబ్జెక్ట్స్ కి ఖచ్చితంగా డస్ అనే హెల్పింగ్ వెర్బ్ రావాలి. దీన్ని ప్రెజెంట్ సింపుల్ అంటారు. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఈ ప్రైమరీగా అవగాహన ఉంటుంది ఖచ్చితంగా. ఐ డు బ్రింగ్ టీవీ అనుంది ఫర్ ఎగ్జాంపుల్. ఐ డు బ్రింగ్ టీవీ అనుంది. అయితే ఈ యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మార్చినప్పుడు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ స్థానానికి వెళ్తుంది. మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇక్కడ ఇది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ ఇది మెయిన్ వెర్బ్, ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది ఐ అనేది చివరి స్థానానికి వెళ్తుంది. అంటే ఐ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు ఐ అనేది మీ అనే ఆబ్జెక్ట్ అవుతుంది. దీన్ని సబ్జెక్ట్ అంటారు, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎస్, సో ఐ అనేది మీ అనే రూపంలోకి వెళ్ళిపోతుంది అనమాట. టీవీనే ఉంటుంది, మారదు, ఎందుకంటే ఇది నౌన్ కాబట్టి. కానీ ప్రొనౌన్ వచ్చింది అనుకోండి ఖచ్చితంగా అది మారుతుంది. ప్రొనౌన్ వస్తే మారుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే మీ అవుతుంది, వి అంటే అజ్ అవుతుంది, యు అంటే యు అనే ఉంటుంది, నెక్స్ట్ హీ అంటే హిమ్ ఉంటుంది, షీ అంటే హర్ అవుతుంది, ఇట్ అంటే ఇట్, నెక్స్ట్ దేకి దెమ్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది అనమాట. కానీ రెండింటికి మాత్రం సేమ్ ఉంటుంది, అది యు అండ్ ఇట్. సో ఆ రకంగా మరి నౌన్ మాత్రం అలా ఉంటుంది, ఏ నౌన్ అయితే ఉంటుందో ఆ నౌన్ అలా ఉంటుంది అనమాట. సో ఇలా మారుతుంది టీవీ అండ్ మీ. మరి వీటిని ఎలా మార్చాలి ఇప్పుడు మనం పాసివ్ వేలో చూద్దాం ఫ్రెండ్స్. దీని ఆబ్జెక్టివ్ వ్యవహరించాలి, దీని సబ్జెక్టివ్ వ్యవహరించాలి, ఎందుకంటే ముందుకు వచ్చింది కాబట్టి. సో ఇది సబ్జెక్టివ్ కాబట్టి టీవీ. మరి టీవీ అన్నప్పుడు టీవీ ఈజ్ వస్తుంది, టీవీ యామ్, టీవీ ఆర్ రాదు, టీవీ ఈజ్. మరి ఇక్కడ ఏంటి v3 ఉంది, అది మీరు గమనించాలి. బట్ ఇక్కడ ఏముంది v1 మాత్రమే ఉంది. సో టీవీ ఈజ్ బ్రాట్, BROUGHT. సో బ్రింగ్ ఏమవుతుందంటే బ్రాట్ అవుతుంది. బ్రాట్ బ్రింగింగ్ అన్నమాట. టీవీ ఈజ్ బ్రాట్ బై, మరి ఎవరి చేత, బై అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. బై ఎవరి చేత, టీవీ ఈజ్ బ్రాట్ బై మీ, టీవీ ఈజ్ బ్రాట్ బై మీ అని. సో ఐ డు బ్రింగ్ టీవీ ఈజ్ బ్రాట్ బై మీ. సో ఈ రకంగా రెండు రకాలు కూడా చెప్పొచ్చు. మరి మీనింగ్ ఎలా ఉంటుందంటే మీనింగ్ ఎలాగా కూడా చేంజ్ కాదు, సేమ్ మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే చెప్పే విధానం వేరు. ఇంగ్లీష్ లో రెండు రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది అనమాట. ఒకటి యాక్టివ్ వాయిస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒకటి పాసివ్ వాయిస్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. సో మనం ఎలాగైనా చెప్పవచ్చు, బట్ దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆల్రెడీ చెప్పాను, యాక్టివ్ వాయిస్ ఇన్ ద సెన్స్ మనం ఎక్కువగా మాట్లాడే లాంగ్వేజ్ అనమాట. పాసివ్ వాయిస్ అంటే మనకి ఎక్కువ టెక్స్ట్ బుక్స్ లో, న్యూస్ పేపర్స్ లో, మ్యాగజైన్స్ లో వస్తుంది.
సో అలాగా. సో ఈ సెంటెన్సెస్ ని ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. సో లెట్ us see. We do write exam. We do write exam. So we do write exam. We కి do ఏ రావాలి. సో ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అవుతుంది, మనకి ఇది హెల్పింగ్ వెబ్, మెయిన్ వెబ్, నెక్స్ట్ ఎగ్జామ్. మెయిన్ వెబ్ V1 ఉందన్నమాట. దీన్ని మార్చినప్పుడు ఏం చేయాలి, మరి ఎగ్జామ్ అనేది ఆబ్జెక్ట్ స్థానానికి వస్తుంది, we అనేది సబ్జెక్ట్, we అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ స్థానానికి వచ్చినప్పుడు as అవుతుంది అన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ అనేది ముందు తీసుకోవాలి. ఎగ్జామ్ అన్నప్పుడు ఏమొస్తుంది, మరి హెల్పింగ్ వెబ్ ఈజ్ వస్తుంది. am, is, are అనే హెల్పింగ్ వెబ్ లో ఈజ్ మాత్రమే వస్తుంది, ఎందుకంటే ఇది ఎగ్జామ్ అనేది సింగులర్ కాబట్టి, ఎస్ నాన్ సింగులర్ కాబట్టి. ఎగ్జామ్ ఈజ్ రిటన్ బై us. ఇక్కడ ఈ we ఏమైందంటే అక్కడ us గా మారిపోయింది అనమాట. సో we ఇక్కడ ఏమవుతుందంటే us అవుతుంది, కాబట్టి we do write exam is written by us. సో ఈ రకంగా ఖచ్చితంగా సెంటెన్స్ అనేది మారుతుంది, బట్ అర్థం మాత్రం అలానే ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇది V3, ఇక్కడ మొత్తం కూడా ప్యాసివ్ వాయిస్ లో మొత్తం కూడా V3 మాత్రమే ఉపయోగించాలి ప్యాసివ్ వాయిస్ లో, ఇంకొక వర్క్ ఫార్మ్ రాదు. బట్ ఓన్లీ యాక్టివ్ వాయిస్ లో మాత్రం, అంటే రకరకాల టెన్సెస్ లో V1, V2, V3, V4 వస్తుంది, కానీ ప్యాసివ్ వాయిస్ లో మాత్రం V3 మాత్రమే ఉంటుంది, అది ఖచ్చితంగా నిబంధన. ఎస్, నెక్స్ట్ you do speak English. You do speak English అనే ఒక సెంటెన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇది సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెబ్, ఇది మెయిన్ వెబ్. ఇక్కడ ఇంగ్లీష్ అనేది మనకి ఆబ్జెక్ట్ కింద వస్తుంది, అంటే ఆబ్జెక్ట్ అనేది నౌన్ గా ఉండొచ్చు, ప్రొనౌన్ గా ఉండొచ్చు అన్నమాట. సో ఇంగ్లీష్ ఈజీ వస్తుంది కదా. సో ఇది కూడా చెప్తాను, ఆర్తోని యాన్తోని ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్, అంటే ఈ స్పీక్ ఏమవుతుందంటే స్పీక్ అనేది V1, స్పీక్, స్పోక్, స్పోకెన్. సో ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై ఇక్కడ యు అనేది యు ఎలా ఉంటుందంటే YOU మారదు, అంటే సబ్జెక్ట్ స్థానంలో యు లానే ఉంటుంది, ఆబ్జెక్ట్ స్థానంలో కూడా యు లానే ఉంటుంది, అది మీరు గమనించాలి. బై యు. సో ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై యు. యు డూ స్పీక్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావు. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై యు, ఇంగ్లీష్ నీ చేత మాట్లాడబడుతుంది. సో ఇది డిఫరెంట్ కన్వే చేయడం అన్నమాట, బట్ మీనింగ్ ఇస్ సేమ్. ఓకే, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇలా ఇచ్చినప్పుడు మీకు బిట్ ఎలా అడుగుతారు అనేది నేను చెప్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ he does buy books. he does buy books. ఇక్కడ does buy అనొచ్చు, లేకపోతే BUYS. బాయ్స్ అంటే ఈ డస్ అనేది మెయిన్ వెబ్ లోకి పోయి బాయ్స్ అవుతుంది. ఒకవేళ మీరు బై అని బై అని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా డస్ ఉపయోగించాలి, బట్ ఇక్కడ డస్ అనేది లేకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ వెబ్ కి మీరు ఎస్ కానీ యాడ్ చేయాలి, అప్పుడు హీ బాయ్స్ బుక్స్. మరి ఇక్కడ ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ కదా, మరి అప్పుడు ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ ముందు స్థానానికి వచ్చేస్తుంది బుక్స్. మరి బుక్స్ ఈజ్ వస్తుందా, ఇక్కడ ప్లూరల్, ఇక్కడ నౌన్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉంది కాబట్టి బుక్స్ ఆర్. బై అనేది BUY బై, BOUGHT బాట్ అవుతుంది అనమాట. ఇది V1, V2, V3 సేమ్ ఉంటుంది, దీనికి BOUGHT బాట్. బుక్స్ ఆర్ బాట్ బై. ఇక్కడ ఎవరు మరి, హీ. ఇక్కడ హీ ఏమవుతుంది, మరి హీ అనేది హిమ్ అవుతుంది, అనమాట. సో బుక్స్ ఆర్ బాట్ బై హిమ్. సో ఈ రకంగా మనకి సెంటెన్స్ అనేవి యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ మారుతూ ఉంటాయి. మరి ఖచ్చితంగా చెప్పాను, ఒక టిప్ అయితే చెప్పాను ఫ్రెండ్స్, మీకు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎక్కడ బిట్ అడిగితే కింద ఇచ్చిన మల్టిపుల్ ఆప్షన్ లో ఈ డూ డస్ అని కనపడితే మాత్రం ఖచ్చితంగా am, is, are అనే ఒక సెంటెన్స్ ని వెతుకోవాలి. సో ఇక్కడ మీకు దాదాపుగా 2 సెంటెన్సెస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇంకొక 2 సెంటెన్సెస్ లో మీకు తేడా ఉంటుంది, అదేంటంటే బీయింగ్ అని ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, ముందు క్లాస్ లో డూ డస్ వచ్చినప్పుడు మాత్రం am, is, are ఉండాలి. సో ఈ రకంగా మనకి సెంటెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నేను మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నాను. మీరు కొన్ని సెంటెన్సెస్ నేను ఇస్తాను, ఆ సెంటెన్సెస్ బట్టి మీరు ఎలా మారుతుంది అనేది మీరు చెప్పాలి ఇప్పుడు ఖచ్చితంగా. సో అలా చెప్పడం వల్ల మీకు కూడా ఎక్సర్సైజ్ అయినట్టుంది, ఈజీగా క్లాస్ అర్థమయ్యి మీరు డైరెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ she does call him. సో ఇక్కడ
షీ డస్ కాల్ హిమ్ అనొచ్చు, లేకపోతే షీ కాల్స్ హిమ్ అనొచ్చు. ఎందుకంటే ఈ డస్ అనేది ఏమవుతుందంటే మెయిన్ వెబ్ లో పోయి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ అవుతుంది అనమాట. సో షీ డస్ కాల్ హిమ్ అనొచ్చు. అంటే ఇంటర్నల్ ఇక్కడ చూడండి కొన్ని సెంటెన్సెస్ కి డూ డస్ కనపడకపోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఐ డూ స్పీక్ ఇంగ్లీష్, హీ డస్ స్పీక్ ఇంగ్లీష్. సో అక్కడ ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటే డూ అనేది కనపడకపోవచ్చు, ఐ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు అనమాట. బట్ మనం ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం కొంచెం పరిజ్ఞానం పెంచుకుంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీగా చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో నేను చెప్పాను వేటికి ఎలా ఉంటుంది అనేది చూస్తే మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి షీ డస్ కాల్ హిమ్ లేకపోతే షీ కాల్స్ హిమ్. మరి ఇక్కడ దీనికి ఈ షీ అనే దానికి ఏమొస్తుందంటే ఎస్హెచ్ షీ అనే దానికి హర్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది సబ్జెక్ట్ అయితే ఇది ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది హర్ అవుతుంది. ఎస్, మరి ఇక్కడ హిమ్ అనేది ఏమవుతుంది, హీ అవుతుంది. ఇంతకుముందు ఏమైందంటే మనకి లాస్ట్ కి నౌన్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడ ప్రొనౌన్ ఉంది. ఇక్కడ ఇది ప్రొనౌన్ అన్నమాట. ప్రొనౌన్ కాబట్టి మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇవి మనకు బేసిక్ గా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి అనేది మనకి ఐడియా ఉంటే ఖచ్చితంగా ఈజీగా చేయొచ్చు. లెట్ us see. మరి ఇప్పుడు ఈ హీ అనేది హిమ్ అనేది ముందుకు రావాలి, అప్పుడేమవుతుంది హీ అవుతుంది అనమాట. సో ఇక్కడ హీ కదా. నెక్స్ట్ మరి హీకి ఏమొస్తుంది, హీ ఈజ్. మరి ఇక్కడ ఏముంది మెయిన్ వెబ్ ఉంది కాల్డ్ అన్నమాట. హీ ఈస్ కాల్డ్ బై మరి షీ అన్నమాట. మరికి షీ అనే సబ్జెక్ట్ కి ఆబ్జెక్ట్ ఏంటి, హర్ అన్నమాట. సో హీ ఈస్ కాల్డ్ బై హర్ అంటే ఇక్కడ ఏంటి, షీ కాల్స్ హిమ్, ఆమె అతన్ని పిలుస్తుంది. హీ ఈస్ కాల్డ్ బై హర్, ఆమె అతన్ని పిలుస్తుంది అనే అర్థం వస్తుంది అనమాట. మీనింగ్ సేమ్ బట్ కన్వే వేర్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కిల్, నేను చంపుతాను. ఐ ఆమ్ కిల్డ్, నేను చంపబడతాను. ఓకే, యూ కాల్, నువ్వు పిలుస్తావు. యు ఆర్ కాల్డ్ అంటే నువ్వు పిలువబడతావు అని అర్థం, అంటే నిన్నెవరో పిలుస్తారు అని అర్థం అనమాట. సో ఇక్కడ బట్ ఇక్కడ చూడండి షీ కాల్స్ హిమ్, ఆమె అతన్ని పిలుస్తుంది. హీ ఈస్ కాల్డ్ బై హర్, అతడు ఆమె చేత పిలువబడతాడు అనే మీనింగ్ వస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకి సెంటెన్సెస్ చాలా చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఐ లాస్ట్ యు వన్ మోర్ ఎగ్జాంపుల్. Let us see. They hunt the animals అని ఉంది. ఎస్, మరి ఇక్కడ హంట్ అనేది వర్బ్ అన్నమాట, V1. సో దీంట్లో ఇంటర్నల్ గా దే కి డూ అనే హెల్పింగ్ వెబ్ వస్తుంది. డూ అన్నట్టు అర్థం అన్నమాట. దే డూ హంట్ ద ఎనిమల్స్ లేకపోతే దే హంట్ ద ఎనిమల్స్. మరి ఇప్పుడు ఏమవుతుంది, ద యానిమల్స్ అనేది ఇలా వస్తుంది అంతే కదా. నెక్స్ట్ దే అనేది ఇలా అయిపోతుంది అనమాట. అంటే దే అనేది ఏమవుతుందంటే దెమ్ అవుతుంది. సో ఎందుకంటే THEY దే అనే దానికి సబ్జెక్ట్ కి దెమ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో దే అనేది దెమ్ అయిపోయింది. ద యానిమల్స్ అనేది మారదు, ఎందుకంటే నౌన్ కాబట్టి. ఒకవేళ ప్రొనౌన్ అయితే మారుతుంది, కానీ ఇక్కడ ద యానిమల్స్ అనేది నౌన్ కాబట్టి మారదు. ఇక్కడ మనకి ద యానిమల్స్ అని వస్తుంది. ఇప్పుడు ఎలా రాద్దాం ఫ్రెండ్స్, మరి ఇక్కడ ద యానిమల్స్ ఆర్ కదా, ARER. యానిమల్స్ అంటే ప్లూరల్ కదా. ద యానిమల్స్ ఆర్ hunted by them. The animals are hunted by them. ఇక్కడ V3 రావాలన్నమాట. ఖచ్చితంగా కాల్డ్ గానీ హంటెడ్ గానీ ఇవన్నీ కూడా V3 అన్నమాట. సో ద యానిమల్స్ ఆర్ హంటెడ్ బై దెమ్, మీనింగ్ సేమ్ వస్తుంది, బట్ మన ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్ అన్నమాట. సో లెట్ us see some more sentences my dear friends. మరి ఇలా అయితే ఈజీగా కనిపెట్టొచ్చు. మరి ఇలా కాకుండా మరి దాన్ని నెగటివ్ లో ఇవ్వచ్చు, ఇంటరాగేటివ్ లో ఇవ్వచ్చు, క్వశ్చన్ వర్డ్ ఇవ్వచ్చు. మరి అలాంటప్పుడు ఎలా కనిపెట్టాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ఇక్కడ చూడండి, ఈ స్ట్రక్చర్ ప్రకారం కాకుండా మనం ఇప్పుడు ఇంటరాగేటివ్ ప్రకారం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, డస్ హీ ఇన్వైట్ రమేష్? ఇక్కడ డస్ అనేది ఏంది, హెల్పింగ్ వెబ్ అన్నమాట. ఇది ఈ హెల్పింగ్ వెబ్ ముందుకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంటరాగేటివ్ అవుతుంది అన్నమాట, అంటే ప్రశ్నించడం. ఇంటరాగేటివ్. డస్ హీ ఇన్వైట్ రమేష్? సో అతడు రమేష్ ని ఇన్వైట్ చేస్తాడా అని అర్థం వస్తుంది. సో డస్ హీ ఇన్వైట్ రమేష్? మరి అప్పుడు ఏం చేయాలంటే ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ రమేష్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది. మరి సబ్జెక్ట్ ఏముంది, హీ ఉంది అన్నమాట. సబ్జెక్ట్ హీ ఉంది. అప్పుడు రమేష్ ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, హీ అనేది ఇలా అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, హిమ్ అని హీ ఏమవుతుంది, హిమ్ అవుతుంది అంతే కదా. హీ అనేది హిమ్ అవుతుంది అనమాట.
సో ఇప్పుడు చూద్దాం మరి ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం డస్ అనేది ఎగ్జాక్ట్ అలానే మార్చాలి. మనకి చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇస్తాడు, ఇచ్చేసి ఇంట్రాగేటివ్ లో ఇస్తాడు, ఇంట్రాగేటివ్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇంట్రాగేటివ్ లో మార్చాలి. అంటే అలా కాకుండా మనకి పాజిటివ్ ఇస్తే నో ప్రాబ్లం, బట్ ఇంట్రాగేటివ్ లో సేమ్ ఎగ్జాక్ట్ సెంటెన్స్ కి చేంజ్ చేయమని అడుగుతాడు అనమాట. అప్పుడు మనం చూద్దాం, డస్ హీ ఇన్వైట్ రమేష్ అంటే ఇక్కడ ఈస్ రమేష్, ఈస్ రమేష్, ఎందుకంటే రమేష్ ఆబ్జెక్ట్ స్థానం ఉన్నప్పుడు సబ్జెక్ట్ స్థానానికి వచ్చేస్తుంది కదా. మరి ఇప్పుడు ఈస్ రమేష్ ఇన్వైటెడ్, ఇన్వైటెడ్ ఈస్ రమేష్ ఇన్వైటెడ్, ఇన్వైటెడ్ అన్నమాట, ఇన్వైటెడ్ బై ఇక్కడ ఎవరు మరి హీ అన్నమాట. హీ అనేది ఏమవుతుంది, హిమ్ అవుతుంది. సో ఈస్ రమేష్ ఇన్వైటెడ్ బై హిమ్, ఈస్ రమేష్ ఇన్వైటెడ్ బై హిమ్. సో ఈ రకంగా నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. Do they bring water? Do they bring water? ఇక్కడ ఏమైంది, హెల్పింగ్ వెబ్ ముందుకు వచ్చేసింది. చూడండి, హెల్పింగ్ వెబ్ ముందుకు వచ్చేసింది, సబ్జెక్ట్ నెక్స్ట్ స్థానంలో ఉంది, బ్రింగ్ వాటర్. సో ఈ వాటర్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుంది, సబ్జెక్ట్ స్థానానికి వచ్చేసింది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, దే అన్నమాట. ఇది ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్ళిపోతుంది. దే అనేది ఆబ్జెక్ట్ స్థానానికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దెమ్ అవుతుంది. ఓకే, వాటర్ ఇక్కడ నౌన్ కాబట్టి మారదు. సో వాటర్ వాటర్ లాగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు హెల్ప్ వేబ్, ఇక్కడ డూ అనే హెల్ప్ వేబ్ ముందు ఉంది కదా, అక్కడ కూడా ఏమవుతుంది మరి హెల్ప్ వేబ్ ముందు రావాలి. బట్ వాటర్ కి ఏమొస్తుంది, యామ్ వస్తుందా, ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, ఈజే వస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, ఈజ్ వాటర్, ఈజ్ వాటర్. తర్వాత ఏం రావాలి మరి, ఇక్కడ మనకి మెయిన్ వేవ్ ఉంది, బ్రింగ్ ఉంది. బ్రింగ్ ఏమవుతుంది, V3 లో బ్రాట్ అవుతుంది. ఈజ్ వాటర్ బ్రాట్ బై దే, దే ఏమవుతుంది, దెమ్ అవుతుంది అనమాట. ఈజ్ వాటర్ బ్రాట్ బై దెమ్. సో ఈ రకంగా మనకి సెంటెన్సెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో మనం ఇంకా ఇలాంటి క్లాసెస్ ముందు ముందు చాలా చూద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్ మీకు క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చనింగ్ ఎలా చేయాలనేది వీటి మీద మీకు నెక్స్ట్ క్లాస్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్.